శ్రోతలు కోరకపోయినా తిట్లు చీబాట్లు ప్రసారం చేసే ఆకాశవాణి ఆఫీసు ఇదే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, నువ్వేం పట్టించుకోవద్దు, అన్నిటికీ నవ్విస్తూ ఉండు. కరెక్ట్. చెల్లమ్మా చెల్లమ్మా, సీత తలుపు. గురు నువ్వు కూడా తలుపు తలుపు. వచ్చాడు దొర. ఊరి మీద అచ్చోసిన ఆంబోతులా తిరగటం అయింది. అన్నయ్యుండి ఎన్నిసార్లు చెప్పినా బరువు బాధ్యతలు తెలుసుకోడు. అడ్డగాడిదలా తిరగటం, తిండికింటికి రావటం, పావలా కనిపిస్తే తీసుకెళ్లి తాగటం. ఉండు నీ పని చెప్తా. గురు ఇవాళ ఆంబోతు అడ్డగాడిదా అందా? నిన్ను తమాషాకి బెదవా వాజమ్మ అంది. రోజుకో టైప్ లో తిడుతుంది అనుకో. అసలే ఉండు నీ పని చెప్తా అందే. ఏం చేస్తున్నట్టు? అబ్బే అదే లేదు గురు, ఏదో మాట వరుసగా అంటుంది కానీ ఏ స్వీటో పట్టుకొస్తుంది తినటానికి. నువ్వు నవ్వుతూ ఉండు. మీరా? క్షమించండి, మీరని తెలియక. పర్వాలేదండి, నీళ్ళేగా ఆరిపోతాయి. అందుకే తొందరపాటు కూడదన్నారు. నాతో పాటు ఎంతో మంది పెద్ద మనుషులు వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళు గౌరవించాలని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గు లేకపోతే సరే, నీతో పాటు ఆయన తీసుకొచ్చినట్టు చెప్పొచ్చుగా. తలుపు తలుపు నరిచే బదులు. చూడండి, లోపలికి రండి. షర్ట్ తీసి ఎండలో వేస్తే కాసేపట్లో ఆరిపోతుంది. షర్ట్ సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు మా సంగతి చూడు. చూడండి, మా అన్నయ్య నేను తిట్టడం మీరేం పట్టించుకోకండి. ఇది మాకు ఎప్పుడూ ఉండే భాగవతమే. ఆ విషయం నాకు ముందే చెప్పండి. భోంచెద్దురుగాని రండి. గురు నువ్వు ఇవాళ వచ్చావు, నాకు తిట్లు తప్పాయి. బెదరా, ఈ వేళ నాకు తగలేవు, నాకు ఫుడ్ దొరికింది. గోపి గారు, పని పాట చేయని మా అన్నయ్యతో మీకెలా పరిచయం? మేమిద్దరం ఎప్పటి నుంచో డీరెస్ట్ ఫ్రెండ్స్. మా గురువు గారు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చారు. ఉండడానికి చోటు లేకపోతే నేను మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి గురువు గారు ఇంట్లోనే ఉంటారు కదా గురు? ఉద్యోగం కోసం వచ్చానండి. ఏ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది? అదే అదే దగాచంద్ గోల్మాల్. దగాచంద్ గోల్మాల్. అన్నయ్య, ఆయన చూసైనా బుద్ధి తెచ్చుకో. మగాడన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి, అంతేకాని ఇలా తిండి వేళ కొంపకొచ్చి దున్నపోతలా మేసేయడం కాదు. ఇదిగోండి. నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు నవ్వుతూ ఉండు. ఇంకొంచెం పెట్టు, కూర బాగుంది. నీకు తిడితే బుద్ధి వస్తుంది అనుకోవడం నా పొరపాటు. గోపి గారు, మా అన్నయ్యకి పనిపించి దారిలో పెట్టండి. పనేగా, దాందే ఉందండి, ఇప్పించేస్తాను. గురు, నాకు ఉద్యోగం చేయడం అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది. నేను ఉద్యోగం చేయకపోతే మా చెల్లకి జ్వరం వస్తుంది. నిజమే గోపి గారు, ఎందుకో గాని మొదటి నుంచి ఏ పని చేయని మనుషులన్నా, డబ్బు వల్ల గర్వం పెరిగిన మనుషులన్నా నాకు అసహ్యం. మీకు అసహ్యం వేసే ఆ రెండు గుణాలు దేవుని దేవలు నాకు లేవండి. అందుకే మా చెల్లయ్య నచ్చావు. కానీ గురు, దాని మాటకంగానే పని గిని అని నన్ను ఇన్స్పెక్టర్. అదేం కుదరదు. మీ చెల్లెలు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వు నాతో పడే దగాచంద్ కంపెనీకి వచ్చి పనిచేస్తావా? ఏంటి దగాచంద్ కంపెనీయా? అదెక్కడ గురు? ఒకవేళ ఉందే అనుకో, నీకు నాకు ఎవడు ఉద్యోగిస్తాడు గురు? అక్కడ పని లేకపోయినా సరే కష్టపడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించకపోతే మీ చెల్లె మనకి ఫుడ్ పెట్టదు. అవును, ఫుడ్ పెడితే డబ్బు సంపాదించడానికి ఏదో స్కీము గీము అన్నావు, అదేంటి స్కీము? వదులుతా. వదులు వదులు. ఫుడ్ వరకు ఇది నేను వదలను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదు.